వెంకట్ గారు, గడిచిన 2, 3 రోజులుగా సుగాలి ప్రీతి టాపిక్ బాగా నలుగుతుంది జనాల్లో. ముఖ్యంగా ప్రీతి వాళ్ళ మదరు బయటకొచ్చి కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. దానికి బాగా వైరల్ అయింది. ఆ కామెంట్స్‌కి మళ్ళీ వైసీపీ నాయకులు కొంచెం తోడవటం, మళ్ళీ దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించటం. ఆల్రెడీ నేను పోరాటం చేయడం వల్లే వాళ్ళకి డబ్బులు అందినాయి, కొంచెం ప్రభుత్వం నుంచి భూమి అందింది. ఆ కేసును నేనే యాక్చువల్‌గా ఎస్టాబ్లిష్ చేసి బాగా పైకి తీసుకొచ్చాను. అలాంటి నా మీదే దుమ్మెత్తి పోస్తారా అని చెప్పేసని ఆయన కూడా అంటున్నారు. దానికి మళ్ళీ ప్రీతి వాళ్ళ అమ్మ మళ్ళీ స్పందించి, అది వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులు, మీరు మీ రాజకీయ అవసరాల కోసం మా అమ్మాయి కేసును వాడుకొని ఈరోజు వదిలేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు? ప్రీతి అమ్మ, సుగాలి ప్రీతి అమ్మ 14 సంవత్సరాలు ఒక పాప. అంటే నా కూతురికి 8 ఏళ్ళు సార్. ఆల్మోస్ట్ నా కూతురు లాగా 10th క్లాస్కి అప్పుడే జాయిన్ అయిన ఒక పాప సార్. జగం ఎరిగిన సత్యం ఏంటంటే సార్, ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ కరస్పాండెంట్స్, ఆ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఆ కరస్పాండెంట్స్, ఆ బాస్టెడ్స్ ఆ పాపని అతి కిరాతకంగా వాళ్ళ కాలేజీలోని ఒక అద్భుతమైన డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఒకటి మంచిగా ఫాస్ట్ బెడ్రూమ్ ఒకటి తయారు చేసుకున్నారు. వాళ్ళు ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్ లాగా ఒక బెడ్రూమ్ తయారు చేసుకున్నారు. ఒక కాలేజీలో పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు కావచ్చు, చదువుకునే కాలేజీలో వీళ్ళకు ప్రైవేట్గా ఒక విలాసమైన గెస్ట్ హౌస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పెట్టుకోని అవసరం లేదు, పక్కన పెడితే ఆ పాపని అతి కిరాతకంగా, నేను చెప్పడం కాదు, ప్రీతి వాళ్ళ అమ్మగారి దగ్గర ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమి పోస్ట్ రిపోర్ట్కి సంబంధించింది కావచ్చు, ఎవ్రీథింగ్ ఆవిడ దగ్గర 4-5 ప్రూఫ్స్ ఉన్నాయి. ఆవిడ్ని, ఆ పాపని బలవంతంగా మానభంగం చేసి చంపేసి ఉరివేసి, తర్వాత వాళ్ళ అమ్మగారిని, ఫస్ట్ వాళ్ళ నాన్నగారిని, తర్వాత వాళ్ళ అమ్మగారిని, హ్యాండిక్యాప్టెడ్ ఆవిడ, నాకు ఒక అక్కో చెల్లిలాగా ఆవిడ తీసుకొచ్చి ఇంత చేశారు. కేవలం 2017లో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లేదు, జనసేన గవర్నమెంట్ అలయన్స్లో అంతకంటే లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మర్డర్, ఘోరమైన మర్డర్. వాళ్ళు ఎవరున్నారో కాలేజ్ యాజమాన్యం, ఆ బాస్టర్డ్స్ బలవంతంగా రేప్ చేసి చంపిన మర్డర్ అది. సో మీకు 2017లో అది జరిగినప్పుడు, ఆ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు అది అప్పుడే తేల్చేసేయాలి దాని లెక్కలు. ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పాపని, ఒక స్టూడెంట్ని, రెడ్డి కమ్యూనిటీకి ఒక పాపని, మెడికల్ స్టూడెంట్ని బాస్టర్డ్స్, ఒక 3 బాస్టర్డ్స్, లారీ క్లీనర్స్ వాట్ ఎవర్ ఇట్ మే, శంషాబాద్ దగ్గర రేప్ చేసి చంపేస్తే, ఆ బాస్టర్డ్స్ని నాకు తెలిసి ఒక 3-4 రోజుల్లోనే అదే ప్లేస్లోనే షూట్ చేసి చంపారు. సరే, వాళ్ళు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా ఇంకోట అనేది ఏంటనేది పబ్లిక్ అందరికీ తెలుసు. ఆ రోజు కేటీఆర్ గారు హీరో అయ్యారు. హీరోకు చెప్తా బ్యాన్ చేతి, కేటీఆర్ గారు ఆ విషయంలో హీరోనే, నేను ఒప్పుకుంటా. మరి మీరు ఆ రోజు ఆ బాస్టర్డ్స్ని, ఆ యాజమాన్యాన్ని, ఆ బాస్టర్డ్స్ని 100 సార్లు అంట బాస్టర్డ్స్ అని, ఎందుకు మీరు చంపలేదు? మీరు ఆ రోజు రాజకీయంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీకు ఒత్తిడి తెస్తే, మీ పార్టీనే కాబట్టి దాన్ని సైలెంట్ చేసి దాన్ని తొక్కేశారు. ఆ రోజు చేసిన టీడీపీ గవర్నమెంటే దాన్ని తొక్కేసింది. ఇంకోటి చెప్తా, వాళ్ళ రిలీజన్ ప్రకారం, అమ్మాయి ప్రీతి సుగాలి అమ్మ రిలీజన్ ప్రకారం వాళ్ళకి ఇలాంటివి ఏదన్నా జరగాలని ఏ మనిషి కోరుకోరు. జరిగితే యాజ్ ఫర్ లా 90 రోజుల లోపల వాళ్ళకి ఇవాల్సిన స్పెసిలిటీస్ ఏమున్నాయో, జాబ్స్ కావచ్చు, ఆ ఇండ్ల స్థలం కావచ్చు, అండ్ ఎకరాస్ 5 acres ల్యాండ్ కావచ్చు, 90 days లోపల అలర్ట్ చేయాలి. దిస్ ఇస్ జుడిషియల్ గవర్నమెంట్కి జుడిషియల్ అఫీషియల్గా జీవో పాస్ చేసిన విషయం ఇది. మీరు 90 days లోపల అది చేయాల. ప్లస్ మీకు ఎవరు చేశారో మర్డర్ మీకు తెలుసు అంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా, మీ బంధువులో మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే అప్పుడు తెలిసేది మీకు. జరగలే కదా, మీ ఇంట్లో కాదు కదా జరిగింది. సో 100% అదే ఆ రోజు టీడీపీ నెగ్లెక్ట్ చేసింది, ఓకే, కన్ఫర్మ్డ్గా. సో తర్వాత మీరు అన్నట్టుగా కళ్యాణ్ బాబు దాని గురించి ఫైట్ చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాళ్ళకి అందాల్సినవి ఏమున్నాయో, కొంత ల్యాండ్ కానీ, ఇద్దరికి జాబ్స్ కానీ,
అండ్ ఒక 5 acres సమ్ ఎక్స్టెంట్ ల్యాండ్ కానీ అన్నీ అందాయి. ఓకే. అగైన్ గవర్నమెంట్ ఎవరిది వచ్చింది మళ్ళీ ఇప్పుడు? టీడీపీ గవర్నమెంట్. అంటే కూటమి కావచ్చు కానీ సీఎం ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సీఎం వచ్చి 14 నెలలు పైన అయింది ఇప్పుడు. సో డెఫినెట్లీ కళ్యాణ్ బాబు ఆ రోజు ఫైర్ అయ్యారు, ఈరోజు ఫైర్ అవుతారు. ఆయన దీనికోసం ఈ కేసు కోసం అవసరమైతే ఎండ్ ఎంత ఉందో ఆ ఎండ్ చూస్తారు. ఆయన ఓపిక పడుతున్నారు. ఇన్ కేసు ఇంకా డీలే అయితే నేను చెప్తున్నా కదా, ఆయన మనస్తత్వాన్ని బాగా దగ్గరగా చూసిన వాళ్ళల్లో నేను ఒకడిని. ఇలాగే జరిగితే రేపొద్దున ఆయన కూటమిలో ఉన్నాననే విషయం కూడా ఆయన మర్చిపోతారు. ఆయన మర్చిపోయే పరిస్థితి. ఎందుకంటే ఆయనకు కావాల్సి ఉంది పబ్లిక్, ఆయన ఆస్తే జనాలు, ఆయనకు విడిగా ఆస్తి అవసరం లేదు. డెఫినెట్లీ దేనికైనా ఒక టైం ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. ఆ పేషెన్స్ దాటితే ఇప్పటికి వాళ్ళు కళ్యాణ్ బాబు 2-3 సార్లు కలిశారు. సో ఆవిడ హ్యాండిక్యాప్టెడ్ అయినా సరే ఆ పాప సమాధి దగ్గర నుంచి విజయవాడ సెక్రటరేట్ వరకు కూడా ఆవిడ పాదయాత్ర ర్యాలీ చేసిన పరిస్థితి. సో డెఫినెట్లీ వెరీ సూన్ వాళ్ళకన్నా న్యాయం జరగకపోతే 8 ఏళ్ళ బట్టి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒకటే అంటున్నారు, మా పాపని యాక్సిడెంట్లో పోతే లేదన్నా జబ్బు చేసిపోతే మేము బాధపడము. ఆ బాస్టర్స్ కిరాతకంగా రేప్ చేసి చంపారు నా బిడ్డని, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఇండియా మొత్తం, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారితో సంబంధించి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సిబిఐకి ఇచ్చిండొచ్చు. సో ఇండియా అనేది, ఏపీ అనేది ఇండియాలో ఒక పార్టీ కదా. అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారే ఈ కేసులో ఇప్పుడు ఆధారాలు లేవు, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు, ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు, దాని మీద ఆధారాలు కూడా లేవు, అందుకే సిబిఐ కూడా ఈ కేసుని పక్కన పెట్టింది, అందుకే ఇబ్బంది పడుతున్నాము, వెయిట్ చేద్దాము అని ఎందుకు అంటున్నారంటారు మరి పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయంటున్నారు, లేకపోతే పలానా వ్యక్తులని తెలుసు అంటున్నారు. అదే కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకి తెలుసు అంటే మీ మాటల ప్రకారం ఆయనకి తెలుసు ఎవరు చేశారో ఏంటనేది. నాకు ఆయనకే కాదు సార్, సారీ మేము మాట కట్టొచ్చా, యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ బాస్టర్స్, ఆ యాజమాన్యం రెడ్డిస్ ఉన్నారా, ఆ యాజమాన్యం, ఆ బాస్టర్స్ 3 ఉన్నారు, A1, A2, A3, ఆ బాస్టర్స్ చేసిన విషయం ప్రపంచానికి తెలుసు సార్. మరి పవన్ గారు ఎందుకు ఒత్తిడి తేవట్లా? నేను అదే చెప్తున్నా కదా సార్, 2017లో జరిగినప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంటు వాళ్ళను ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు బాగుండి ఉండొచ్చు, వాళ్ళని ఒక విధంగా చెప్పాలని అంటే ఆ రోజు శిక్ష పడవలసి ఉంది. వాళ్ళని కాపాడింది ఇండైరెక్ట్గా ఆ రోజు టీడీపీ గవర్నమెంటే. తర్వాత వాళ్ళకి కావాల్సిన లబ్ధి ఏదుందో పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రేస్ చేయడంలో వాళ్ళకి వచ్చాయి. ఆ టైంలో జగన్ గారు ఒక విధంగా చెప్పాలంటే జగన్ గారు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే, ఓపెన్గా మాట్లాడుకోవాలి ఏదైనా. ఇకపోతే ఇప్పుడు వచ్చి దాదాపు 1.5 year, 16 నెలలు 14 నెలలు వాట్ ఎవర్ ఇట్ మే జరుగుతుంది. సో ఆయన 2-3 సార్లు కలిసినప్పటికీ హోమ్ మినిస్టర్ గారికి చెప్పమన్నారు, ఆవిడని కలిసా జరుగుతుంది. సో మొన్న వైజాగ్ మీటింగ్లో కూడా ఆయన చెప్పారు, చూస్తారు ఇంకొక 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు చూస్తారు. పురోగతి రాలేదనుకోండి, ఇప్పుడు డిఎన్ఏస్ మ్యాచ్ అవ్వట్లేదన్నారు. ఆవిడ దగ్గర 4-5 ఎవిడెన్సెస్ ఉన్నాయి, సిబిఐ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. సో ఆవిడ దగ్గర ఉన్న డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేసు నిజంగా కూడా నీరు కారిపోతుంది మీరు అన్నట్టుగా. కానీ ఆ ఎవిడెన్సెస్ 4-5 ఎవిడెన్సెస్ నేను తీసుకున్నాను. ఆవిడ డెత్ సర్టిఫికేట్, ఆమె చనిపోయినప్పుడు ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్తో సహా ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. ఇంత ప్రూఫ్స్ ఉంటేనే మీరు నీరు కారుస్తున్నారు, అసలు ప్రూఫ్సే లేకపోతే ఏంటనేది కూడా ఆవేదన పడుతున్నారు. ఎవ్రీడే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ ఇప్పుడు ఏం లేదండి, వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ నాన్నగారికి ఏం లేదు. సో ఆ పాపకు పనిష్మెంట్ పడింది, ఆ బాస్టర్స్కి పనిష్మెంట్ పడితే ఆ పాప ఆత్మశాంతిస్తుంది. ఎందుకంటే ఆ పాప ఇప్పుడు సమాధిలో నుంచి లేచి అయితే రాదు కదా. కానీ ఇంకొక బాస్టర్స్ ఏమన్నా చేయాలంటే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఆ అమ్మాయికి న్యాయం జరగటం పక్కన పెడితే, ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఇబ్బంది పెట్టే విషయం అవుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీకు న్యాయం చేస్తానమ్మా అని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారు, అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా కనీసం ఏమీ చేయలేదు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలాగే ఈ ప్రీతి వాళ్ళ మదర్ కూడా అంటున్నారు. మరి ఇప్పుడు అది మరి ఇప్పుడు ఆ చెడ్డ పేరు ఈయనకే కదా వస్తుంది ఇప్పుడు. అదే సార్ పవన్ కళ్యాణ్ గారికి. మరి దాన్ని అంటే ఇప్పుడు ఈయన ఇంకా డిలే చేయడం వల్ల అది ఇంకా ఈయన మీద విమర్శలు ఎక్కువైతాయి తప్ప ఈయనకి మైనస్ అవుతుంది కదా అంటున్నాను నేను. సరే ఆ న్యాయం చేస్తారు, ఓకే, ఆవిడకి కొంచెం ఆలస్యం అయినా న్యాయం చేస్తారు, కాకపోతే సరైన కౌంటర్ ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. అదే సార్, ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, సారీ టు సే, టీడీపీ గవర్నమెంట్లో జరిగింది రైట్. అగైన్ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చింది. కానీ కూటమి గవర్నమెంట్ వచ్చినా సరే సీఎం ఎవరు?
టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన ఎంతవరకు పుష్ చేయాలో చేస్తున్నారు. ఒక స్టేజ్లో ఆ పేషెన్స్ నశించిన రోజు ఆయన కూటమి చూడరు, ఏమి చూడరు. ఆయన ఎంత నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలో ఆయన తెలుసు. ఆయన అగ్రెసివ్నెస్ ఏంటో ఆయన తెలుసు. ఆయన ఈ రోజు ఆయన క్యారెక్టర్ నచ్చకపోతే ఒకప్పుడు ఆయన్ని కూడా బీజేపీని, టీడీపీని కూడా ఆయన విమర్శించిన దాఖలు. ఆయన ఏం కొత్త ఏం కాదు. టీడీపీ విమర్శించడం, బీజేపీ విమర్శించడం. అల్టిమేట్గా కావాల్సింది ఆయనకి పబ్లిక్కే. ఆయన రక్తము పబ్లిక్ కోసమే పనిచేస్తారు, ఆయన కోసం పని చేయదు. ఎందుకంటే ఆయనకి ఏ ఆశ లేదు, చెప్పేస్తే మీకు పదవాస లేదు, డబ్బాస లేదు. పబ్లిక్ ఆయనకు ఆస్తి చూస్తారు సార్, ఇంకో కొంత చూస్తారు. ఆ పేషెన్స్ దాటిపోయిన రోజు అది కూటంలో ఉన్నానని కూడా ఆయన మర్చిపోతారు సార్. ఓకే, అయితే ప్రీతి మదర్ కొంచెం ఓపిక లేదా 100% వెరీ సూన్ ఆ తల్లికి 100% న్యాయం జరుగుతుంది. మీరు రేపు ఇంటర్వ్యూలో మళ్ళీ మీరే హర్షిస్తారు కళ్యాణ్ బాబు వల్లనే ఇది జరిగిందని. ఆ బాస్టర్స్ని వదలరు సార్, వదిలే సమస్య లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.